డీటెయిల్స్ చూస్తే భారీ వర్షంలోనూ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మ్యాన్ హోల్స్, కాలువల దగ్గర అప్రమత్తంగా ఉండేలా ఏర్పాట్లపై సూచనలు చేయనున్నారు. భారీ వర్షంలోనూ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే మ్యాన్ హోల్స్, కాలువల దగ్గర అప్రమత్తంగా ఉండేలా ఏర్పాట్లపై సూచనలు చేయనున్నారు. సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, భారీ వర్షంలోనూ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి హైదరాబాద్ తో పాటు వర్షం పడుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించాడు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా పంట చేతికి వచ్చిన ఈ సమయంలో కూడా అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. రైతులను ఇబ్బంది పడకుండా కూడా చూడాలని కోరుతూ, అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ప్రధానంగా ప్రయాణికులకు అదేవిధంగా వాహనదారులకు కూడా ఇబ్బంది రాకుండా చూడాలని ఇటు గ్రేటర్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అధికారులతో కూడా రివ్యూలో పాల్గొన్నాడు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ పలు జిల్లాలలో కూడా అకాల వర్షం వచ్చినందువల్ల ఇటు రైతులు ప్రధానంగా వరి పంట కావచ్చు, అదేవిధంగా మామిడి సీజన్ అయిన నేపథ్యంలో కూడా మామిడి కాయల కింద పడ్డ పంట నష్టానికి సంబంధించిన అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకుండా చూడాలని కోరుతూ హైదరాబాద్ వాహనదారులకు, ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది చేకూరకుండా అదేవిధంగా మ్యాన్హోల్ కు సంబంధించిన అధికారులతో కూడా ఇప్పటి వరకు రివ్యూలో పాల్గొన్నాడు రేవంత్ రెడ్డి. Right, thank you for the updates, Vikrant.